అయ్యింది. అది ఏంటంటే ఇప్పుడు చచ్చిపోయినటువంటి సాయి కృష్ణ కాపే, చంపాడు అనే ఆరోపణలు ఎదుర్కొన్న నాగరాజు కాపే ఇక్కడ. అది కీ పాయింట్ ఇక్కడ. ఓకే. దీంట్లో ఇప్పుడు కాపులు అందుకనినే కొంతమంది నాగరాజును సమర్థిస్తున్నారు, కొంతమంది ఇతన్ని సమర్థిస్తున్నారు. గుర్తింపు దక్కని కాపు నేతలేమో సాయి కృష్ణని సమర్థిస్తున్నారు, గుర్తింపు దక్కిన వాళ్ళేమో ఈ సాయి కృష్ణని సమర్థించే వాళ్ళని విమర్శిస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇది మొత్తం కాపు కులపు గొడవ అందామా, లాండ్ ఆర్డర్ గొడవ ఇది. దాంతో మిగతా వర్గాలన్నీ ఏలుబెట్టింది. ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వానికి పెద్ద డ్యామేజీ జరిగిన దాన్ని డైవర్ట్ చేసే ఒక టాక్టిక్స్ కులం తెప్పుకొస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నువ్వు కాపు కాబట్టి కాపుకి ఎట్లా అన్యాయం చేసావని పవన్ కళ్యాణ్ ఏమన్నా అడిగాడు? అతను ఒక్క ముక్క ఎత్తలేదు. కాపు బిడ్డ అని పేపర్లో రాశారంటున్నారు. ఆ లెక్కనైతే డాక్టర్ సుధాకర్ దళిత బిడ్డ, రవీంద్రని అరెస్ట్ చేస్తే బీసీ మంత్రి, బీసీ నాయకుడు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడు, లేకపోతే ఇంకొకళ్ళని చేస్తే ఎస్సీ నాయకుడు మీద కేసులు అని రాయలేదు వీళ్ళు. రాస్తారు. ఇప్పటికి కూడా ఎవరైనా కనుక వీళ్ళు ఎవరైనా కొడితే దళిత యువకుని కొట్టారు, అప్పుడు ఏదో కుర్రోడు చనిపోతే బీసీ కుర్రోడిని కొట్టారు, గౌడ కుర్రోడిని కొట్టారు, ఇట్లాగే కదా రాసుకొచ్చేది వీళ్ళు. వీళ్ళు రాసినప్పుడు నీతి, ఎదురోళ్ళు రాస్తే బూతు, అది నడుస్తుంది. అది పక్కన పెడితే ఇందులో జగన్ అసలు కుల ప్రస్తావన చేయలే ఎక్కడా కూడా.